ప్రత్యర్థి లేకుండా ఒక్కరే మాట్లాడకూడదు అమ్మిరాజు. తాగుపోతాడు సార్. ఏ వైన్ షాప్ ముందో తాగి దొంగను ఉంటాడు. పిచ్చర్ ఎక్కడ చూసారా? లేదు, ఎక్కడ కనిపించలేదు. కనపడ్డా? హాస్టల్లో కూడా లేడరా. ఏంటి సార్ ఈ నాటకాలు? డియర్ స్టూడెంట్ లారా, నాకు ఓటు వేయండి, గెలిపించండి. మీకేం కావాలన్నా మీ అన్నయ్యలా చేస్తాను. నా హయాంలో కాలేజ్ చెట్లు కొట్టించి ఎలక్ట్రిక్ పోల్ ఇచ్చి లైట్లతో కాలేజ్ వెలిగిపోయేలా చేస్తాను. జై జన్మభూమి, జై అమ్మిరాజు. నమస్తే చెల్లమ్మా, నమస్తే. అయ్యా, మన కాలేజీ పేరు మీద బస్ స్టాప్ కట్టించి మంచి మేలు చేసేవాడు ఎవడనున్నాడా అని అడుగుతున్నాను. తొడపాసం పెట్టాలి వేళ. మనం ఏమైనా జాతకానోళమా? ఒక్క 5 నిమిషాలు మన ఊరు నడుమిట్లా ఫౌంటైన్ గట్లా పెట్టిస్తా. అదే నీళ్ళు చల్లే నల్ల, దాని చుట్టూ చెమన్ కట్టించి దాంట్లో మన కుల పెద్ద మనిషిది అదే బొచ్చు పెద్ద పిచ్చేది బొమ్మ పెట్టిపిస్తానని. భయనో ఈ దరిద్రుని ప్రాక్టీస్ కోసం ఏదో ఒక న్యూస్ ఛానల్ చూడరా అంటే అన్ని ఛానల్ చూసి చచ్చినట్టు నడిచి. స్టాప్ ఇట్. అడుగో పీజే, అడుగో. త్వరగా స్టేజ్ మీదకి రండి. ప్రవీణ్ జయరాం రాజు. చూసారా వాసన ఇక్కడ కొడుతుంది. అంతా అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఎలా రానిస్తారు? అవును, నేను తాగుబోతునే, నేను తిరుగుబోతును కూడా. కానీ మన అమ్మిరాజ్ దగ్గర లేని ఇంకో క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది. అదేంటంటే ఆలోచించడం. 4ంటికే మూసేసే కాలేజీకి లైట్లు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది కూడా చెట్లు కొట్టేసి మరి. మన ఆడిటోరియంలో వెనకాల కుప్పలు కుప్పలుగా బెంచులు విరిగిపడున్నాయి. ఈయన గారు ఎక్కడో ఊర్లో వేస్తాడంట బల్లలు. అయ్యా, నుంచున్న విద్యార్థులారా, అట్లీస్ట్ నెక్స్ట్ మీటింగ్ అయినా కూర్చొని వినాలనుకుంటే మన ఆడిటోరియంలో ఉన్న బల్లలు బాగు చేయించుకోండి. ఏమంటారు? ఇక మన సైన్స్ ల్యాబ్లో సరైన ఎక్విప్మెంట్ లేక స్టీల్ గ్లాసులో కలుపుతున్నారు మన స్టూడెంట్స్. అంతెందుకు, మొన్నటికి మన క్లాస్ రూమ్లో సీలింగ్ పెంచులు ఊడి పడితే ముందు కట్లు పడింది నా చేతులకి. ఎగ్జామ్స్ టైంలో సింధు ఉండబట్టి సరిపోయింది. ఇందాక సార్ ఏమన్నారు? ఊర్లో ఫౌంటైను బొమ్మ బాగుందండి. హాస్టల్ వెనకాల సెప్టిక్ పైప్ పగిలి వంటగది దగ్గరకు వస్తుంది వాసన, కంపు. లైబ్రరీలో సరైన పుస్తకాలు లేవు, బాత్రూంలో సరిగా నీళ్ళు రావడానికి సరైన ఫండ్స్ కూడా లేవు. ఇది మన కాలేజ్, మనమే బాగు చేస్తాం. ఎస్, నేను తాగుబోతున్నాయి. ఇంతప్పుడు ఫారెక్స్ కూడా తిన్నాను. అవి 2 గతమే. ఇప్పుడు నేనేంటో చూడండి. మీ సమస్యలు తీర్చడానికి, మీకు నాయకుడిని అవడానికి నన్ను నేను కొత్తగా ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూనే ఉన్నాను, ఉంటాను కూడా. మరి మీ నిర్ణయం? ఇది కాదు, నేనే మాట్లాడతాను. పీజే అని మొదటి రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను. పీజేలో చాలా మార్పు వచ్చింది. మార్పు కోసం తాను ముందుగా మారేవాడే నాయకుడు. పీజేనే మా నాయకుడు. నలుగురు పూర్తి అయిపోతారా? ఇక్కడ సగం మంది మా కులపోలే. మాట్లాడరేంట్రా? నీకు ఓట్లు కనపడుతున్నాయి, నాకు తగలడిపోతున్న జాతీయంగా నవ్వు కనపడదు. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తుంది. మన కులపోడు ప్రెసిడెంట్ అయితే ఉపయోగం, కానీ ఆ పొరుగు రోడ్ ప్రెసిడెంట్ అయితే మనకేం ఉపయోగం రా? చెప్పండి రా. రే, కులమేంట్రా కులం? వాడు కష్టాల్లో ఉన్న స్నేహితుని చూశాడు కానీ కులాన్ని కాదురా. శవాల దగ్గర కుల పంచాయతీలు పెట్టింది మనం. ఇక్కడ అమ్మ నాన్న ప్రేమకు పుట్టామనుకున్న అందరూ నాతో వచ్చేయండి. కులానికే పుట్టామనుకుంటే మాత్రం రే వాడుతూనే ఉండండి. ఏంట్రా అలా చూస్తారు? లేకండి. ఒరే బాబు ఆగరా. మాధవ, ఒరే ప్లీజ్ రా, ఇది అడ్డం పెడతారా? ఆగండి. సో మీ నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటున్నారు? పీజేనే మా నాయకుడు. నేను మళ్ళీ మాట్లాడతాను. నాగించేసాడు. పీజేనే కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకోబడింది. ఇదంతా మోసం సార్, నేను వాకౌట్ చేస్తాను. పక్కకెళ్ళి కూర్చోబే. ఏంటి దాదా మన ప్లాన్? దాదన్న ప్రీ క్లైమాక్స్ అయ్యేది సర్కార్ ప్లాన్. ఓకే, కట్ చేస్తే మొదలెట్టకుండానే కట్టేంటి సర్కార్ గారు? ఊరికల్లా బాబు 50,000 ఇచ్చాం. నో స్పాట్ ఇంప్రూవేషన్, ప్లీజ్ నో బడ్జెట్ డిస్కషన్. ఓకే, అలాగే. కట్ చేస్తే ఒక మట్టి రోడ్. ఆ మట్టి రోడ్డు మీద నీ హీరోయిన్, నీ విలన్ ఒక హీరో హోండా బైక్ మీద. హీరో హోండా కాదండి, హీరో హోండా సైకిల్.
అరే వైర్ సన్నగా పెట్టండి రా. వైర్ దేని సర్కార్? సినిమాలు చూడలేదా? సినిమాలో సుమోలు గాలు ఎగడతా చూడు. ఇప్పుడు లైవ్ లో చూస్తావు. ఎందుకంటే రఫ్ గా వస్తున్న సైకిల్ కి స్టిఫ్ గా లాగిన వైర్ తగిలి గాల్లో టప్పమని వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం లా కాదు, ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి. అర్థమైందిగా? అలా మీ విలన్ లైఫ్ సైకిల్ పంచర్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయిందండి. ఐ నో. నవ్వుతావేంటి? సర్కార్ ప్లాన్ ఇచ్చావులే. నాకు పోయింది అది ఎప్పుడు. వాట్ అయిపోయింది? సర్కార్ ప్లాన్ ఫ్లాపా? సమస్య లేదు. అన్నా అన్నా ఇంకా మన పని సున్నా. పద పద పద. అన్నా జరుగు జరుగు. అన్న మనోడే. అన్న తేగట్టం పైసలు ఇయ్యన్నా. ఇక్కడ పైసలు ఇస్తేనే పని చేస్తాను. నాకొద్దు. ఏంట్రా ఇక్కడ ఇంకా మారలేదా? చున్నీ ఏది? చున్నీ జెన్నీతోనే పోయింది. అయినా గదాని గురించి మారితే సిగ్గైతుంది. గదేమో నీతో పోతుందని నేను కొట్టినా. అంటే అదే కొట్టించుకున్నా. అయినా అదంతా పోనీ చదువు ఎలా పోయింది. పంచాయతీ చేసుకుని బతుకుతున్నా. అయినా కాలేజీలో మనం నేర్చుకుంది కాదు కదా. అదే నేను నేర్చుకుంది అదే కదా. ఈ గోల్ ఏంట్రా అన్నా? నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళన్నా? నీకు స్పాట్ పెట్టమని పైసలు ఇచ్చిన నా కొడుకు స్పాట్ లేడే. వాడి సంగతి అమ్మిరాజు కాదు కదా, వాడి మమ్మిరాజు కూడా ఎట్టొస్తూ చూస్తా. ఇసుకి 100 days పోస్ట్ లేక పోసింది బే. వెళ్ళి పీజెక్ స్లిప్స్ కావాలి అనుపర్రి. లొకేషన్ డబ్బులు అడిగిద్దా? నో ప్లీజ్. చూస్తావా? 50,000 ఇచ్చి ఆన్ పరీక్ష రాయకుండా చేద్దామని మనం రాయకుండా అయిపోయామేంట్రా? ఊరుకోరా, 50,000 ఇచ్చాం. ఏదో ఒకటి చేయని సర్కార్ని. ఎవరు అక్కడ? ఎవరు లేదు. ఎవరు లేరంటేరా? ఎగ్జామ్స్ అని బాగా రాసినట్టున్నావు పీజే. బాగా రాశాను మేడం. కన్నబాబు సంగతి ఏంటి? కన్నబాబు రమణ అందరూ వచ్చినట్టేనా? ప్రొఫెసర్ సీతారామయ్య. అరే మన కన్నబాబు. ఏం కన్నబాబు? ఏం కన్నా? నేనే మాస్టారు. మా నాన్న చేపల వేటికి ఐరన్ బోట్ల మీద వెళ్తుండేవాడు. అవి తుప్పు పడుతుండేవి. నా చదువు మా నాన్నకి ఎలా ఉపయోగపడుతుందో అని ఆలోచించేవాడిని. ఇనుము తుప్పు పట్టకుండా పెయింటింగ్స్ పై నేను చేసిన బయోకోటింగ్ ప్రయోగం ప్లానెట్ గ్రీన్ అవార్డు గెలుచుకుంది. అంతే, పెద్ద ఉద్యోగం, మంచి శాలరీ, అంతా మీదే మాస్టర్. ఆనందంగా ఉందిరా. పీజే డిగ్రీ తీసుకుంటున్నాడు, చూద్దాం బానండి. బి గంగాధర్ బిఎస్సి బీసీ గారి చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకుంటున్నారు. కె బాలసుబ్రహ్మణ్యం బీకామ్. ఒరే రాజన్న, ప్రతి సంవత్సరం విద్యార్థులు వెళ్ళిపోతుంటే మన దెబ్బకు మారిపోయి వెళ్తున్నారని గర్వపడేవాడు. ఈ సంవత్సరం పిల్లలు వెళ్ళిపోతుంటే మన బిడ్డలే వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. ప్రవీణ్ జయరామరాజు బీకామ్. వీడికి డిగ్రీ ఇవ్వడం నేను ఒప్పుకోను. ఈడో పెద్ద చీటర్. నువ్వే పెద్ద ఫ్రాడ్. ఈయన మన కోసం ప్రెసిడెంట్ అయ్యాడు అనుకుంటున్నారా? కాదు, ఆయన ఆస్తి కోసం ప్రెసిడెంట్ అయ్యాడు. అదో పెద్ద కథ. కుర్చీలు, ల్యాబ్లు, సీలింగ్లు, రిపేర్లు అంటూ కాలేజీ స్వర్గం చేస్తానని కబుర్లు చెప్పాడు. నమ్మి ఓట్లేసి గెలిపించారు, ప్రెసిడెంట్ అయ్యాడు. ఏం చేశాడు? మోసం చేశాడు. ఇప్పుడు డిగ్రీ తీసుకొని తప్పేస్తాడు. ముందండి ఆ సీట్లను తెంపండి. అప్పుడు గాని ఆడి తిక్క కుదరదు, ఆ ఆస్తి రాదు. ఆస్తా అదెక్కడుంది? జస్ట్ నాతో ఉన్న 1 year పరిచయం కోసం కోట్ల ఆస్తిని తన గురించి కూడా ఆలోచించకుండా వదులుకున్న మూర్ఖుడమ్మిరాజు పీజే. మోసగాడు కాదు. ఆస్తి కోసం ప్రెసిడెంట్ అయ్యాడని అరుస్తున్నారు కదా మీరంతా, కానీ వాడు ప్రెసిడెంట్ అయ్యే ముందు రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలీదు. ఈ పేషెంట్ రిలేటివ్స్ ఎవరు? నేనున్నా, చెప్పండి. సారీ టు సే, ఇతని లివర్ టిష్యూ బాంబేకి పంపిస్తున్నాను. నా ఉద్దేశంలో అయితే పూర్తిగా పాడైంది. ఇన్నాళ్ళు బాగా నెగ్లెక్ట్ చేశారనుకుంటా. అదే అయితే ఇతనికి లివర్ డొనేట్ చేసే రక్త సంబంధికుల్ని, అలాగే ఓ 25 lakhs క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే?
stop asking money, man. Enough. అది కాదురా. హలో డాడీ. నువ్వు డబ్బు కోసమే నాకు ఫోన్ చేసావని తెలుసు. అయినా ఓ బిజినెస్ మ్యాన్ గా చెప్తున్నాను, తిరిగి రాని చోట ఇన్వెస్ట్ చేయను. నాకు తెలియకుండా అక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? ఎందుకు వెళ్ళావు? వెంటనే వచ్చాయి. డబ్బు లేదంట, సలహాలే ఉన్నాయి. ఇక్కడ బెదిరింపులున్నాయి.